మదీనా మసీద్ దగ్గర ఉంటున్నాం. చెప్పండి. అంతా తెలిసిందేగా, చెప్పేది ఏముంది, కనబడుతూనే ఉంది కదా. ఎక్కడెక్కడ పిల్లల్ని నన్ను సేవ్ చేసుకోవడానికి ఇంకా వేరే ఇంట్లో పెట్టి బట్టలు గిట్లు ఉన్న సామాన్లు కొద్దిగా తీసుకెళ్తాం. సండే నుంచే ఫుల్ వచ్చేసింది. మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అయింది. 11 కల్లా మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో ఇంట్లో ఏమైనా వాడుకోవడానికి సామాన్ అన్నీ కూడా ఏమైనా పనికొచ్చేటివి ఉన్నాయా? పనుకోవడానికి ఏమి లేదన్న, చెప్తున్నాగా. అన్ని కాటకేసే సామాన్లు అన్నీ, ఫ్రిడ్జ్ కాడి నుంచి మంచం అయినా, దివాన్లు అయినా, టీవీలు అయినా అన్నీ ప్రతిదీ ఇక్కడ దాకా వచ్చింది మనకి. ఇంట్లోనే ఇక్కడికి వస్తే సామాన్లు ఎక్కడ ఉంటాయి? ఫ్రిడ్జ్ ఎంత ఉంటుంది, టీవీలు దగ్గరలో ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసిన వాటర్కి మనమే తప్పించుకోవడానికి ఇబ్బంది పడ్డాం. సామాన్లు ఎక్కడ సేవ్ చేయగలం? సో దానివల్ల మొత్తం అన్ని కొలాప్స్ అయిపోయినాయి. ఆస్తి నష్టం జరిగింది. మినిమం 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. ఫ్రిడ్జ్లు అయినా, గ్రైండర్ అయినా, వాషింగ్ మిషన్లు అయినా, మోటార్ అయినా, ఏదైనా మొత్తానికి బండ్లు. ఇంట్లో మా ఫాదర్కి నాకు 2 బళ్ళు కూడా తడిసిపోయి ముద్దయిపోయి పాడైపోయినాయి. యుద్ధం దాదాపు 2 లక్షల వరకు ఆస్తి నష్టం అయింది. సుందర్. ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ మేము పుట్టింది ఎక్కడ. మొన్న మేము చర్చికి వెళ్ళి వచ్చాం. ఆ సండే చర్చికి వెళ్ళి వస్తుంటే మా గంటలోనే మొత్తం మునిగిపోయినాయి. ఇంకా కాలు దాకా వచ్చినాయి. ఆ సందునంగా నీళ్ళు బర్రమని వస్తున్నాయి. పోయేటప్పుడు నువ్వు చర్చికి పోయేటప్పుడు ఏం లేవు. పొద్దున్న 6కి వెళ్ళాం. 9కి వస్తుంటే నీళ్ళు స్పీడ్గా వచ్చేసినాయి. ఏదో పోలవరం కట్ట తెగిపోయిందంట. అయ్యో, నీకు ఇక్కడ బుర్రవేడు వాగు ఉందని తెలియదా? అక్కడ వాగు తెగిపోయింది అన్నారు. మరి నాడిది కూడా ఎవరో చెప్పారు, అరే రేపు పొద్దునకి నీళ్ళు వచ్చేస్తారు, అక్కడ ఏదో కట్ట తెగిపోయిందంట, మళ్ళీ ఎక్కడ కూడా నీళ్ళు వెళ్ళడానికి ఏదో కట్ట తింపారంట. అందుకని నేనా 8th చదువుకున్నావు. మరి నువ్వు వచ్చే వరకు మీ ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి కదా, సామాన్ తీసినావా? మరి ఎట్లా? కింద మా ఇల్లు మొత్తం మునిగిపోయినాయి. సామాన్లు పైకి తీసుకున్నాం, బట్టలు అన్నీ పాడైపోయినాయి. మరి ఎట్లా నీకు ఫుడ్ అంత అందిందా? మరి ఏం అందలే. మళ్ళీ ఏమో పడవ షిప్లు వేసుకొని వచ్చి మాకు ఫుడ్ అందించారు. టీ తాగడానికి కూడా టీ లేదు. ఇప్పుడు అంతా ఇంట్లో సామాన్ అంతా మునిగిపోయి ఉందా? మమ్మీ ఇట్లా డాడీ మమ్మీ కూడా. మా డాడీ చనిపోయారు. ఆఫీసు ఎంకే బేక్ స్కూల్ పక్కన ఉంది. ఆ స్కూల్లో నిన్నైతే ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చేసినాయి. లోపల కంప్యూటర్లు కానీ, ఫోటోస్టాట్ మిషన్లు కానీ, 10 కంప్యూటర్లు ఉన్నాయి. ఫోటోస్టాట్ మిషన్స్, అలాగే బీరువాలు, ఆఫీస్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా మొత్తం పూర్తిగా లోపలికి నీళ్ళు వచ్చేసినాయి అనమాట. ఇవి ఎలా ఉన్నాయో చూద్దామని ఆల్రెడీ నిన్న అటెండర్నే వెళ్ళాడు. అటెండర్ లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒకసారి ఆఫీస్ యొక్క విశేషం ఏంటి అనేది కూడా చూద్దామని. ఆ పక్కనే స్కూల్ ఉంది, ఎంకే బేక్ స్కూల్. ఆ స్కూల్లో కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాలు చూసేసి దాని గురించి ఏం చేద్దామని. వరద తగ్గుముఖం పట్టింది కదా సార్, మొత్తం పాడైపోయి ఉంటాయి. మరి స్టూడెంట్స్కి ఎట్లా? స్టూడెంట్స్కి ముందు అక్కడ పునరావాస ఏర్పాట్లు చేశారండి. దానికి సంబంధించి మనకి స్టూడెంట్స్ చదువు కంటే మనకి ఇక్కడ ముంపులో ఎవరైతే ఇరుక్కొని ఉన్నారో వాళ్ళకి మెయిన్ హై ప్రయారిటీ. వాళ్ళందరూ క్షేమంగా ఉంటే మనం ఈరోజు కాకపోతే రేపు ఎల్లుండి స్కూల్ మనం తెరుచుకుంటాం. ముందు వాళ్ళందరినీ కూడా మన అన్ని ఆహార ప్యాకెట్లు అందినాయో లేదో చూసుకుంటాం. దాని తర్వాత వాళ్ళందరూ శుభ్రంగా ఉంటే వాళ్ళని వెనక్కి పంపించిన తర్వాత స్కూల్ యొక్క బాగోగులను చూసేసి నెక్స్ట్ మనం యాక్చువల్గా స్కూల్ మిగిలిన చోట స్టార్ట్ అయినా మనం అర్బన్ ఏరియా, ఎస్పెషల్లీ మనం సింగనగర్ ఈ ఏరియాలో మాత్రం ఒక 2-3 రోజులు మనం శుభ్రంగా చూసుకొని అక్కడంతా శానిటేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్కూల్ని తెరిచి ఏర్పాటు చేయాలి. ప్రశాంత్ నగర్. సో ఇటువైపు మొత్తం కూడా అంటే ఇంటికాడ మొత్తం వాటర్ తగ్గినాయా? ఎట్లా అయింది? కొంచెం తగ్గినాయి అంట. ఫుడ్ కోసం అక్కడ అసలు ఆ లోపలికి ఏం రావట్లేదని ఇంత దాకా వచ్చి ఇప్పుడు తీసుకొని ఫుడ్, వాటర్ బాటిల్ తీసుకొని పోతున్నాం. ఇంట్లో పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. మొత్తం వచ్చేసి అసలు సరుకులన్నీ పోయినాయి, నీళ్ళలో కొట్టుకొని సామాన్లన్నీ పోయినాయి. ఇప్పుడు మాకు పరిస్థితి ఏంటనేది మాకేం తెలియట్లేదండి. అసలు అలా అన్నీ కొట్టుకుపోతే మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు మళ్ళీ మేము అన్నీ కొనుక్కోలేము కదా. కొద్దిగా ఏదో అలా కొనుక్కున్నాయి, ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఏం చేయాలో మాకేం తెలియట్లేదు. అన్నీ కొట్టుకుపోయినాయి అండి. మాది ఫస్ట్ ఫ్లోర్ కింద ఉంటుంది మా ఇల్లు. బాగా కిందకు ఉండడం వల్ల మొత్తం లోపల సరుకులు, డబ్బాలు అన్నీ కొట్టుకు బయటకు వచ్చేసి. ఏమి ఇవ్వలేదండి. పైన డాబా పైన పెట్టామండి పిల్లలు.